హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మరి అప్డేట్ ఏంటి అని తెలుసుకునే ముందు మీరే ఇలా ఎవరోసారి కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్‌కి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్‌కైనా సో అదేవిధంగా 2 ఇయర్స్ కోర్స్‌కైనా సంబంధించి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మరి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే సో, అది చూసాము. ఇక్కడ చూసారు కదా! సో, అయితే ఇక్కడ నర్సింగ్ పోస్ట్ బేసిక్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్‌కి సో, 2024-25 ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారండి. అంటే మీకు మళ్ళీ కొత్తగా ఒక ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇది ఎవరికి రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారని చెప్పి చూసే ముందు చిన్న అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. సో, అది చూసినట్లయితే మన వీడియోకైతే వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో, ఇక్కడైతే ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరికైనట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారు కదా! సో, క్యాండిడేట్స్ అనేవాళ్ళు మనకి ప్రీవియస్‌గా 2 డేస్ అనేది ఓపెన్ చేశారు. 2 డేస్‌లో మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేవి లేట్ ఫీస్‌తో అంటే లేట్ ఫీస్‌తో పాటు కట్టి ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో ముందుగా, వాళ్ళు రిజిస్టర్ అవ్వడానికి ఇంకో ఛాన్స్ అయితే అందించారు కదా! సో, అలా అందించిన వాళ్ళకి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరి నేమ్స్ కూడా యాడ్ చేసుకుంటూ మనకి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే యాడ్ చేశారు. ఓకే. సో, ఇందులో మీరు పీడీఎఫ్‌ని క్లిక్ చేసిన వెంటనే మీకు పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, డౌన్‌లోడ్ అయిపోయి మీకు డైరెక్ట్ పీడీఎఫ్ అయితే యాక్సెస్ అయితే అవుతుంది. సో, అయితే ఆ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ యాడ్ అయిపోయి మొత్తం మనకి 756 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, వీళ్ళందరూ కూడా ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి అయితే వచ్చారు. సో, వీళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్స్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకే. సో, వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్‌కి అయితే మనం డైరెక్ట్‌గా ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకే. సో, వీళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరొచ్చారు కాబట్టి వీరు సింపుల్‌గా వెబ్ ఆప్షన్స్‌కి మాత్రం పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో, ఎలా పెట్టుకుంటారు? సో, ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ రిజిస్టర్ అయినట్లయితే మీకు చిన్న గైడెన్స్ కూడా ఇస్తారు. సో, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారని చెప్పేసి. ఇక్కడ మీ పోస్ట్ బేసిక్ బిజినెస్‌కి సంబంధించి దానికి రండి. వచ్చిన తర్వాత సో, ఈ విధంగా కిందకి తీసుకున్నట్లయితే మీకు మొత్తం అయితే ఉంటుంది. ఓకే. సో, ఫేజ్ 1 సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ కూడా చేశారు కదా! సో, ఒకవేళ మీరు అంటే మీరు కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళైతే మీరు ఇక్కడ సింపుల్‌గా క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు మొత్తం చేయించుకున్నట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాలేజెస్ అనేవి మీకు అవైలబుల్‌గా ఉన్న కాలేజెస్ లెఫ్ట్ సైడ్ మీరు పెట్టుకున్న కాలేజ్ రైట్ సైడ్ కనిపిస్తే సేవ్ కొట్టి ఓటీపీ చెప్పి సబ్మిట్ కొట్టినట్టే అంటే సేవ్ కొట్టినట్టు మీ సేవ్ అయిపోతే ఆటోమేటిక్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు చెప్తుంది. ఓకే. సో, అయితే దీంతో పాటు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడొస్తాయి అనుకున్నట్లయితే మీకు ఇవాళ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి సో, ఎప్పుడైనా రావచ్చు. ఇవాళ నైట్ రావచ్చు, రేపు మార్నింగ్ రావచ్చు, లేకపోతే రేపు ఈవినింగ్ రావచ్చు. ఎప్పుడైనా రావచ్చండి. మీకు ఒక 3 డేస్ కన్నా ఎక్కువ టైం తీసుకోరు వాళ్ళు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌కిని, వెబ్ ఆప్షన్స్‌కిని. సో, ఎక్కువ టైం అయితే తీసుకోరు. వెంటనే ఇచ్చేస్తారు. సో, ఇచ్చిన వెంటనే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ అయితే మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? ఒకళ్ళు కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి అదే విధంగా వెబ్ ఆప్షన్స్ సంబంధించి డేట్ వచ్చినప్పుడు కూడా సో, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, టాప్ కాలేజెస్ కూడా బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి చేయాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మీరు గాని ఎక్కువ కామెంట్స్ చేసినట్లయితే ఖచ్చితంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కూడా కొన్ని టాప్ 10 కాలేజెస్ సో, వెబ్ ఆప్షన్స్‌కి టాప్ 20 కాలేజెస్ లాంటివి పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఇది అప్డేట్. సో, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.